నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ముఖ్యమంత్రి నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బీబవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివార్ తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పార్టీ తనను బీజేపీ ఏజెంట్గా చిత్రీకరిస్తుందని, పైగా తనకు మద్దతుగా పార్టీలో ఎవరు నిలబడ్డారని బెదిరించారని వెల్లడించారు. ఆరోపణలు చేసిన తర్వాత మొదట తన పార్టీ తనకు మద్దతు ఇచ్చిందని, ఆ తర్వాత పూర్తిగా యూటర్న్ ఇచ్చిందని అనే ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, బీబవ్ తనపై దాడి చేస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అదే ఇంట్లో ఉన్నాడంటూ మరొక హాట్ కామెంట్ చేసింది. మే 25న ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఆదేశానుసారం పార్టీ చీఫ్ కి ఇరికించేందుకు తాను ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తన ఇంటికి వచ్చారని, అంతా చూసిన తర్వాత మరుసటి రోజు విలేకరుల సమావేశంలో తనకు మద్దతుగా నిలిచారని ఆమె గుర్తు చేశారు. అంతేకాదు పైగా మీడియా సమావేశంలో కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారని, నిందితులపై కఠిన చర్య తీసుకోమని కేజ్రీవాల్ ఆదేశించారని ప్రకటించారని ఆమె వెల్లడించారు. అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేయగానే పార్టీ వైఖరి అంతా మారిపోయిందని ఆమె విచారణ వ్యక్తం చేశారు. నేను ఫిర్యాదు చేసిన రోజు నేను నిద్ర లేవగానే నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన ఏంటంటే, వేలాది మంది అమ్మాయిలు తీవ్రమైన నేరాలకు గురై నా మద్దతు కోసం నా వద్దకు వచ్చేవారు. నేను ఎప్పుడు వారికి ధైర్యంగా ఇస్తూ ఏం జరిగినా మీరు పోరాడాలి అని చెప్పేదాన్ని. ప్రపంచం మొత్తం మీపై తిరగబడినా, మీరు ఒంటరిగా పోరాడాల్సి వచ్చినా మీరు పోరాడాలి అని ఆమె వివరించారు. చేశారని, బీజేపీ సూచనల మేరకే తాను ఈ కేసు పెట్టానని ఢిల్లీ మంత్రులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 9 ఏళ్లుగా ప్రజా జీవనంలో ఉన్నాను. అంతకు ముందు నేను 2006 నుంచి పనిచేస్తున్నాను. కానీ నేను తెర వెనుక పనిచేశాను. 2015 నుంచి ఫీల్డ్లో పనిచేస్తున్నాను. నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు అని ఆమె తెలియజేశారు. ఈ దేశంలో ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఈరోజు నేను లేడీ సింగంగా ఉన్నాను. పార్టీలో ఎక్కువ ప్రభావం చూపి అందరి అభిమానాన్ని చురగొన్నాను. అలాంటి వ్యక్తిపై నేను ఫిర్యాదు చేశానని, బీజేపీకి ఏజెంట్గా మారానని అంటారా అని ఆమె ప్రశ్నించారు. 2016లో తనపై నమోదైన కేసు గురించి బీజేపీ తనను బెదిరించినట్లు ఢిల్లీ మంత్రి అతిషి తనపై చేసిన ఆరోపణలను మాలివాల్ కొట్టిపారేశారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని స్పష్టం చేశారు. నాపై 2016లో కేసు పెట్టారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు. కేసులో ఎలాంటి మెరిట్ లేదు. 2017లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నన్ను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందుకు ఎప్పటికీ అరెస్టు చేయరు అని ఆమె తేల్చి చెప్పారు. పైగా ఈ కేసు పెట్టిన తర్వాతనే తనకు ఢిల్లీ మహిళా కమిషన్లో మరో 2 సార్లు పదవీ కాలం పొడిగించారంటే తప్పుడు కేసు అని స్పష్టమైనట్లే కదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ తన పదవీ కాలం పొడిగించేందుకు ఈ కేసు అడ్డు రాలేదని ఆమె గుర్తు చేశారు. పైగా ఈ కేసుపై హైకోర్టు స్టే ఇప్పటికే ఇవ్వడంతో తాను భయపడే ప్రసక్తి లేదు అంటూ, అసలు భయపడాల్సిన అవసరం ఏంటి అని ఆమె నిలదీశారు. ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ గుట్టు మరొక్కసారి స్వాతి మాలివాల్ రట్టు చేసింది అని అంటున్నారు. ఇక అప్పటి వరకు తనను కేసు పెట్టమని ప్రోత్సహించిన కేజ్రీవాల్, అలాగే తన పిఏ తనపై దాడి చేస్తున్నప్పుడు అదే ఇంట్లో కేజ్రీవాల్ ఉన్నాడు అంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసి తనను బీజేపీ కోవర్ట్ అంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మీద, కేజ్రీవాల్ మీద గుట్టు రట్టు చేసినట్టుగా మాట్లాడింది స్వాతి మాలివాల్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మన ఛానల్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి బలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్తో పాటు లైక్ చేయండి. మీ అందరికీ తెలుసు ఈ ఛానల్ ఎలా నడుస్తుంది, ఎలా మనం స్టార్ట్ చేశాము అన్నది. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కొంత రెంటెడ్ ఎక్విప్మెంట్ తోటి ఒక ప్రాపర్ ఆఫీస్ లేకుండా మన ఛానల్ని నడుపుతున్నాం. కానీ నాకు మీ అందరి సహకారం అందిస్తే ఇంకా మంచి మంచి వార్తల్ని మీకు అందించడానికి, ఈ ఆఫీస్ని నిర్మించుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.